పిఎం ఆశా స్కీమ్. ఆశా పిఎం ప్రధానమంత్రి ఓకే అన్నదాత ఆయ సంరక్షణ అభియాన్. ప్రధానమంత్రి అన్నదాత ఆయ సంరక్షణ అభియాన్. ఇది మెయిన్లీ ఏంటంటే రైతులకు తక్కువ ధరలో ఎరువులు అందించడం కోసము, రాయితీలు ఇవ్వడం, రైతుల ఆదాయాన్ని పెంచడము, ప్రధాన్యాలు లైక్ పప్పులు, నూనె గింజలు సాగును పెంపొందించేందుకు, వినియోగదారులకు సరసమైన ధరలకు, అంటే లైక్ మనం ఎండ్ కన్జ్యూమర్స్కి సరసమైన అంటే లో ప్రైసెస్కి ధరలలో వినియోగదారులకి పప్పు ధాన్యాలను అందించడం, వీటన్నిటిలో భాగంగా పిఎం ఆశా స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. దీన్ని కేంద్ర కేబినెట్ కొనసాగిస్తూ 2025-26 బడ్జెట్లో 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన మేరకు 35,000 కోట్లు కేటాయించడం జరిగింది. ఓకే, ఇందులో భాగంగా ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు పరిచేందుకు ప్రైస్ సపోర్ట్ స్కీమ్ పిఎస్ఎస్ అండ్ ప్రైస్ స్టెబిలైజేషన్ స్కీమ్ పిఎస్ఎస్ అండ్ పిఎస్ఎఫ్లను కూడా దీంట్లో విలీనం చేయడం జరిగింది. ఏంటి ప్రైస్ సపోర్ట్ స్కీము అండ్ ప్రైస్ స్టెబిలైజేషన్ స్కీమ్ను కూడా ఈ పథకంలో విలీనం చేయడం జరిగింది. ఓకే, అండ్ ఆల్సో ఇది మెయిన్లీ పునరుద్ధరించబడిన పిఎం ఆశా పథకం కింద కొన్ని ధరల మద్దతు పథకం పిఎస్ఎస్, ధరల స్థిరీకరణ నిధి, ఓకే ధరల లోడ్ చెల్లింపు పథకం, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్, ఇవన్నీ కూడా పునరుద్ధరించడం జరిగింది. అలాగే ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం రబీ సీజన్లో రైతులకు రాయితీగా ఫాస్ఫేట్, పొటాషియం ఎరువులు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 24,474 కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగింది. దీంతో సాగు వ్యయం తగ్గుతుంది, రైతులకు భరోసా కల్పించడం జరుగుతుంది. నిరంతరాయంగా రైతులకి కంటిన్యూస్గా రైతులకి బ్రేక్ లేకుండా ఎరువులు అందుబాటులో ఉండే విధంగా ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. అండ్ ఆల్సో మిడిల్ ఈస్ట్ దేశాలు ఉక్రెయిన్, రష్యా యుద్ధాల కారణంగా కొన్ని ఘర్షణలు జరిగి రైతులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఎరువులపై ఓకే సబ్సిడీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.